విజయవాడ ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. మూలా నక్షత్రం కావడంతో అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుని గుడి వెలుపల వరకు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. క్యూలైన్లలో భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ తరహాలో కంపార్ట్మెంట్ల వారీగా భక్తులను అనుమతిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు. భారీ ఎత్తున అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో వెళ్లేందుకు కూడా పోటెత్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే మరోపక్క అమ్మవారి దర్శనాన్ని నేపథ్యంలోని భారీ మొత్తంలోని భక్తులు ఉదయం రాత్రి నుంచి కూడా 1 గంట నుంచి అమ్మవారి దర్శనానికి పోటెత్తున్నారు. అందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే భారీగానే, ఎందుకంటే నిన్న రాత్రి 9 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి వేచి వస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం దుర్గగుడి సంబంధించి మూలా నక్షత్రం కావడంతో ఈసారి టీటీడీ ఏదైతే తిరుమల తరహాలోని కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి దాని ద్వారానే ఒక్కొక్కరిని కూడా భక్తులను పంపిస్తున్నారు. అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని పోలీసు యంత్రాంగం భక్తులకు సంబంధించి కాళ్ళు ఏంటి, చాలామంది భక్తులు అమ్మవారి దర్శనానికి చెప్పులు కాకుండా కొంతమంది నేరుగా అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో చాలామందికి కూడా కాళ్ళు కాలే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలోని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం వాటర్ను కూడా ఇక్కడ మొత్తం కొట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ వాటర్లోని భక్తులు చెప్పులు లేకపోయినా వచ్చినా సరే దానికి సంబంధించి ప్రత్యేకంగా కాళ్ళు కాలవు అనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేశారు. చూస్తున్నాం ఏదైతే ఉందో కంపార్ట్మెంట్ల వైజ్గా బ్యాచ్ల వైజ్గా అమ్మవారి దర్శనానికి భక్తులను ఇప్పుడు పోలీసులు అనుమతిస్తున్నారు చాలా మొత్తంలోనే. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నానికే దాదాపు 1,00,000 మంది వరకు కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రోప్ల ద్వారా ప్రస్తుతం విఎంసీ నుంచి ప్రాంతం నుంచి బయటికి వదులుతారు. అక్కడి నుంచి నేరుగా భక్తులు బయటకు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ కంపార్ట్మెంట్లు లాంటివి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి కష్టంగా కనబడి చూసుకోవచ్చు. చాలామంది భక్తులు, ఎందుకంటే నిన్న రాత్రి 9 గంటల నుంచే మూలా నక్షత్రం రోజు ఈ రోజు నుంచి కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో 1:15 అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచే చాలామంది భక్తులు దర్శనానికి ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రి నుంచి కూడా భారీ మొత్తంలోని అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. అయితే భక్తులను ఈసారి మొత్తం ఒకేసారి, ఎందుకంటే మామూలు రోజుల్లోనే అమ్మవారి దర్శనానికి రోజుకి 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు భక్తులు దర్శించుకుంటే మూలా నక్షత్రం దీని సంఖ్య డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు. ఈ నేపథ్యంలో భక్తులకు సంబంధించి ఒక్కొక్కరిగా అమ్మవారి దర్శనానికి పంపించేందుకు ఇక్కడ కొన్ని కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనం వరకు దారి అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి నేరుగా భక్తులను ఏదైతే ఉందో క్యూ లైన్ల ద్వారా భక్తులకు కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంపార్ట్మెంట్లలోని అన్ని ఏర్పాట్లు చేశారు. వాటర్ ఫెసిలిటీ, దాంతోపాటు టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ కంపార్ట్మెంట్ల ద్వారా భక్తులు కొంతమందిని ఏదైతే బ్యాచ్ల వైజ్గా ఏదైతే అక్కడ వినాయకుడి గుడి దగ్గర నుంచి ఏర్పాటు చేసిన క్యూ లైన్లోని వదులుతారు. దాని ద్వారా అమ్మవారి దర్శనానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూసుకోవచ్చు కంపార్ట్మెంట్లో ఇప్పటికే 1,000 మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు ఉదయం 5 గంటల నుంచి దాదాపు 6 గంటల నుంచి ఇలా భక్తులు దాదాపు కొన్ని గంటల నుంచి కూడా అమ్మవారికి దర్శనానికి వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇందుకోసం ఈ కంపార్ట్మెంట్ల ద్వారా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? అటు విఎంసీ ముందు నుంచి అటు ఘాట్ వైపుకి వెళ్తారు, వినాయకుడి గుడి దగ్గర. అంటే సులువుగా వెళ్తారా? వాళ్ళందరికీ ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తారు? ఏర్పాట్లు మాత్రం బాగా చేస్తారు. మజ్జిగ ఇస్తున్నారు, వాటర్ ప్యాకెట్స్ ఎప్పుడు వస్తానే ఇస్తున్నారు అందరు. ఇది ఒకటే కంపార్ట్మెంట్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి సార్, అంటే నాకు ఇక్కడ వేశారు డ్యూటీ, నాకు ఐడియా లేదు.
సో భక్తులకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామనేది కనుక అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చూసుకోవచ్చు, చాలా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ ఉన్నారు. భక్తులు అమ్మవారికి సంబంధించి అక్కడ పరిస్థితి ఏందో తెలుసుకునేందుకు గర్భగుడి దగ్గరలో ఉన్న ఏదైతే ఉందో సీసీ కెమెరాలకు సంబంధించిన వీడియోకి సంబంధించిన ఎల్ఈడీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది భక్తులు, ఎందుకంటే మూలా నక్షత్రం రోజున ఖచ్చితంగా సరస్వతీదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే సకల సౌకర్యాలు, దాంతోపాటు మంచి జరుగుతున్నది కూడా ఆనవాయితీకి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు అమ్మవారి దర్శనానికి భక్తులందరూ కూడా పోటెత్తిన పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధిక సంఖ్యలో భక్తులు ఈసారి అమ్మవారికి దర్శనానికి వచ్చారని చెప్పుకోవచ్చు. గతంలోని దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున 2 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. 3 నుంచి 4 వరకు కూడా చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు మనకున్న సమాచారం వరకు, అధికారులు ఇచ్చిన సమాచారం వరకు 1,00,000 మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనబడుతుంది. అయితే అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఈసారి తిరుమల తరహాలోనే కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి ఆ కంపార్ట్మెంట్లో భక్తులు ఉంచి వాళ్ళకు వాటర్, దాంతోపాటు మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ కంపార్ట్మెంట్ల నుంచి నేరుగా ప్రారంభమవుతున్న వినాయకుడి గుడి దగ్గర ఉన్న క్యూ లైన్లోకి వీళ్ళందరూ కూడా వెళ్తారు. అక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. ఇంకా క్యూ లైన్లో కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాటర్ బాటిల్స్, దాంతోపాటు పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే అమ్మవారి దర్శనం చేసుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు మూలా నక్షత్రం కావడంతో ఎక్కడ 100 రూపాయలు, 300 రూపాయల టికెట్లు, దాంతోపాటు విఐపీల దర్శనాలన్నీ కూడా రద్దు చేసి అన్ని ఫ్రీ లైన్లో సామాన్య భక్తులు అమ్మవారిని సులువుగా ఈరోజు దర్శించుకునేది కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇది దుర్గగుడికి సంబంధించిన మూలా నక్షత్రం రోజున క్యూ లైన్లు, దానికి సంబంధించిన కంపార్ట్మెంట్లకు సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, City 24/7 విజయవాడ.